స్కూల్స్ ఇన్స్టిట్యూషన్స్ అదొక ఇన్స్టిట్యూషన్ కాదు, అదే బిజినెస్ అనుకుంటారు చాలా మంది. ఇది మీకు ఆర్షిగా అనిపించినా అని ఇదే చాలా మంది మాట్లాడుకుంటారు. మీరు ఏమంటారు దానికి? బిజినెస్ అని మీరు అంటున్నారు, బట్ ఎడ్యుకేషన్ అని నేను అంటున్నాను. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే ఆబ్వియస్లీ ఇన్వెస్ట్మెంట్ ఈస్ దేర్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ సైడ్. మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ చేయాలి, కరిక్యులం ఇన్వెస్ట్ చేయాలి, డెవలప్మెంట్ ప్రొఫెషనల్స్ కావాలండి మాకు, అండ్ టీచర్స్, క్వాలిఫైడ్ టీచర్స్ కావాలి. ఇదే చార్జెస్ మోర్, వాళ్ళకి బాగా పే చేసుకుంటేనే వాళ్ళు వస్తారు. ఇండియాలో బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ప్రాబ్లం ఏంటంటే సిలబసా, లేకపోతే కరిక్యులమా, లేకపోతే మార్క్స్ ప్రెషరా? ఏది బిగ్గెస్ట్ ప్రాబ్లం? పేరెంట్స్ ఫీల్ ప్రెషర్ డ్యూ టు ద సొసైటీ. మార్క్స్ అనేవి యూ హ్యావ్ మెనీ స్కూల్స్, యూ హ్యావ్ మెనీ, చాలా ప్రైవేట్ స్కూల్స్ మీరు చూస్తూనే ఉంటారు. వాళ్ళు బాగా ఫోకస్ చేసేది ర్యాంక్స్ పైన. బట్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే వాళ్ళు లైఫ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోలేకపోవచ్చు. చాలా చూస్తుంటారు మీరు, మెనీ సూసైడ్ కేసెస్ కానీ ఎన్ని చూస్తుంటారు. చిన్నప్పటి నుంచే వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది నేర్పించారు. గవర్నమెంట్ టీచర్ కానీ లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయ్ అని వాళ్ళ కొడుకుని గవర్నమెంట్ స్కూల్ ఎందుకు? ఓల్డెన్ డేస్ నుంచి నడుస్తుంది గవర్నమెంట్ స్కూల్స్. తెలిసిన వాళ్ళు ఎవరు పోయి ఆ పని చేయరు కదా మళ్ళీ. సో దే విల్ నాట్ డూ దట్. సో అది ఒక కైండ్ ఆఫ్ భయం ఉండిపోయింది పేరెంట్స్. మెజారిటీ ఆఫ్ ద స్కూల్స్లలో ఇది ఉండదండి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది. అది ఎంతవరకు కంపల్సరీ ఇన్ స్కూల్స్లలో? చాలా మందిని చూస్తానండి, కిడ్స్ ఫోన్ ఇస్తే కానీ తినరు. పేరెంట్స్కి ఏమైపోయిందంటే ఫోన్ ఇస్తే వాడు తింటాడు, నేను వెళ్ళిపోవచ్చు. దే హ్యావ్ బికమ్ లైక్ దట్. కానీ ఈ మధ్యలో స్కూల్స్లో బాగా నేర్పిస్తున్నారండి, లైక్ అడిక్షన్ ఇస్ బ్యాడ్ అనేది నేర్పిస్తున్నారు. ఐవ్ సీన్ మా స్కూల్లోనే చూడండి, టీచర్స్ నేర్పిస్తున్నారు వాళ్ళకి మొబైల్ అడిక్షన్ ఇస్ రాంగ్ అనేది. మొబైల్ ఎక్కువ చూస్తే కళ్ళలోంచి బ్లడ్ వస్తుందని చూపిస్తున్నారు. ఒక కైండ్ ఆఫ్ యాక్టివిటీ వాళ్ళకి. ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడగాల, మాంటెసరీ స్కూల్లో ఏంది డిఫరెంట్? లైక్ నార్మల్ ఎడ్యుకేషన్ కి మీ దగ్గర వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్? Hey, hi guys, so welcome to new episode Keep It Real with Shiva Bhavani. ఈ పాడ్కాస్ట్ చాలా స్పెషల్ పాడ్కాస్ట్ ఫర్ పేరెంట్స్కి, స్టూడెంట్స్కి. ఎందుకు అంటే మన ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. ఎక్కడ చూసినా చాలా ఫీజు ఎక్కువ ఉన్నాయి. అండ్ ఏదన్నా స్కూల్కి వెళ్ళామంటే 2 lakhs డొనేషన్, 3 lakhs డొనేషన్. ఒక నార్మల్ 4th class స్టూడెంట్స్కి కూడా 2 lakhs ఫీజు ఉంది, 1.5 lakhs ఫీజు ఉంది. ఇంతగానో ఫీజు ఎందుకు అసలు? నార్మల్ నేను చదువుకునేటప్పుడు ఒక ఫీజు అనేది ఒక మా అంటే 10,000, 20,000 ఉండేది. ఇప్పుడు మోర్ దెన్ 1 lakh. ఆ కాస్ట్లలో MBA కూడా అయిపోతుంది. అసలు ఇవన్నీ డిస్కస్ చేయడానికి ఈరోజు మన ముందున్న గెస్ట్ రాధిక గారు. షీఈ్ అ డైరెక్టర్ ఆఫ్ కేంబ్రిడ్జ్ మాంటెసరీ. మ్యామ్, నా ఫస్ట్ క్వశ్చన్ ఏంది అంటే, చాలా మంది పేరెంట్స్ చాలా సఫర్ అవుతారు ఎలాంటి స్కూల్లో జాయిన్ చేద్దాము అని. అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క స్కూల్ చెప్తారు, అరే ఈ స్కూల్ మంచిగా ఉంటుంది, ఈ స్కూల్ మంచిగా ఉంటుంది, అండ్ ఈ స్కూల్లో పోతే మంచిగా ఎడ్యుకేషన్ ఉంటుంది, ఈ స్కూల్లో తక్కువ ఫీజు ఉంటుంది, ఈ స్కూల్లో ఎక్కువ ఫీజు అంటారు. అండ్ మీ పర్స్పెక్టివ్లో అసలు ఎలాంటి స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలా? ఇజ్ ఇట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇజ్ ఇట్ అ బ్రాండ్ నేమ్, ఆర్ ఇజ్ ఇట్ ఎ కాస్ట్, ఇజ్ ఇట్ ఎ డిస్టెన్స్? ఏం సెలెక్ట్ చేసుకొని మనం స్కూల్కి వెళ్ళాలి? కమింగ్ బ్యాక్ టు సెలెక్షన్ ఆఫ్ స్కూల్ అంటే పేరెంట్స్ మాత్రం మెయిన్లీ చూడాల్సింది బ్రాండ్ నేమ్ అండి. బ్రాండ్ నేమ్ షుడ్ బి ఇన్ ద ఫస్ట్ పాయింట్ ఫర్ దెమ్ ఇన్ ద మైండ్. తర్వాత వచ్చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఎక్కడన్నా ఉంటుందండి. వీ హ్యావ్ మెనీ స్కూల్స్ గివింగ్ ఎడ్యుకేషన్. ఏ స్కూల్ అయినా కానీ ఆ కరిక్యులం అనేది డెవలప్ చేసి ఉంటుంది. ఇఫ్ యూ కంపేర్ ఆ కరిక్యులం అనేది దేర్ విల్ బి నాట్ మచ్ డిఫరెన్స్, అంత పెద్దగా ఏం అనిపించదు. సో ఇన్ దట్ కేస్ ఎడ్యుకేషన్ కరిక్యులమే కాకుండా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. సమ్ ఫిజికల్ యాక్టివిటీస్ అన్ని స్కూల్స్లో ఉండకపోవచ్చు, కొన్ని స్కూల్స్ మాత్రమే ఇస్తాయి. లైక్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మా కేంబ్రిడ్జ్ మాంటెసరీ ఉంది. నాట్ ఓన్లీ కరిక్యులం డిజైన్, మాకు హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ ఉంటుంది. వీ హ్యావ్ డిఫరెంట్ మెటీరియల్ విచ్ ఇక్కడ ఏమవుతుందంటే కిడ్ దే లెర్న్ హౌ టు గో ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రియేటివ్ థింకింగ్ ఎలా ఉంటుంది. ఒక ప్రాబ్లం వచ్చిందండి, సో డెసిషన్ మేకింగ్ ఎలా తీసుకోవాలి, ఇండిపెండెంట్ గా హీల్ ఎక్స్ప్లోర్ ద థింగ్స్. తను ఎక్స్ప్లోర్ చేసి నేర్చుకుంటాడు అనమాట. ఒక ప్రాబ్లం వస్తుంది, ఒక కొన్ని మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి తనకి. సో ఏ బెస్ట్ చాయిస్ ఫిట్ అవుతుంది తనకి, ఏ చాయిస్ తీసుకుంటే రైట్ డెసిషన్ మేకర్ అవుతాడు తనకి, అది ఒకటి. అండ్ బ్రెయిన్ కోఆర్డినేషన్, హ్యాండ్స్ కోఆర్డినేషన్ అలా ఉంటుంది. బికాస్ ఒక చైల్డ్ కి 6 years వరకు బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ మెటీరియల్ యూజ్ చేసుకొని వాళ్ళ లెర్నింగ్ ప్రాసెస్ లో వెళ్ళినప్పుడు తను ఇండిపెండెంట్ గా డెసిషన్ తీసుకోగలుగుతాడు. రాదర్ దెన్ పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వడు, మమ్మీ ఏం చేయాలి నెక్స్ట్ అనేది ఉండదు. సో హియర్ వాట్ హీ విల్ డూ, ఇది ఒక ప్రాబ్లం వచ్చింది, నాకు దాని సొల్యూషన్ కావాలి, నాకు ఆల్టర్నేటివ్స్ ఏంటి, నా దగ్గర ఏమున్నాయి, నేను ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతాను, సొల్యూషన్ ఎలా ఇవ్వగలుగుతాను అనేది కిడ్ ఫోకస్ చేస్తాడు. సో ఎడ్యుకేషన్
డిఫరెన్స్ ఉంటుంది స్కూల్కి, బట్ క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ఇప్పుడు ఆ కేసులో మీరు అనుకుంటారా లైక్ ఒక చిన్న కిడ్ ఒక ప్రాబ్లం మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్ ఇస్తే సాల్వ్ చేయగలుగుతాడు ఆన్ టైం లేదా అనేది ఇట్ విల్ బి ఏ క్వశ్చన్. బట్ మా కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మా కరిక్యులంలో వాళ్ళకి ఏంటంటే థింకింగ్, క్రియేటివ్ థింకింగ్ అనేది మేము డెవలప్ చేస్తాం. ఆ క్రియేటివ్ థింకింగ్ కానివ్వండి, ఎక్స్పోజర్ కానివ్వండి చాలా ఉంటుంది వాళ్ళకి. సో మెటీరియల్తో పాటు లైక్ కౌంటింగ్ కానివ్వండి, వాట్ యు సే. ఇప్పుడు ఒక స్టూడెంట్ కి గుడ్ మార్క్స్ రావడం ఇంపార్టెంటా లేకపోతే గుడ్ హ్యూమన్ బీయింగ్ గా తయారవడం ఇంపార్టెంటా యాజ్ ఎ స్మాల్ ఏజ్ నుండి? యంగర్ ఏజ్ నుంచి ఫోకస్ ఉంటుందండి మార్క్స్ అండ్ దానిపైన ఉంటుంది, ఎడ్యుకేషన్ పైన. ఎవ్రీ స్కూల్ గివ్స్ యూ ద సేమ్ ఎడ్యుకేషన్. డిపెండ్స్ అపాన్ ద చైల్డ్ హౌ మచ్ హీ కెన్ టేక్. తను ఎంత ఇవ్వగలుగుతాడు, ఎట్లా చదువుతాడు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ టీచర్ ఆల్సో. టీచర్ ఎట్లా గైడ్ చేస్తుంది అబ్బాయిని. టీచర్ అనే వాళ్ళు ఎవ్రీ టైం చెప్పడం అట్లా ఏం ఉండదు. ఇక్కడ కొన్ని స్కూల్స్ ఎలా ఉంటాయంటే లైక్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మా స్కూలే తీసుకోండి. ఇక్కడ టీచర్స్ అబ్జర్వ్ చేస్తారు బాగా. ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్ ఇన్ హిజ్ ఓన్ వే. చాలా స్పెషల్గా ఉంటారు. చైల్డ్ అనే వాళ్ళే వెరీ స్పెషల్. సో ఎవ్రీ చైల్డ్కి ఫోకస్ అనేది వెరీ ఇంపార్టెంట్. అబ్జర్వేషన్ కానివ్వండి. టీచర్ ఈజ్ లైక్ ఎప్పుడు నీకు చెప్పాలి, నేను చెప్తాను నువ్వు వినాలి అనే కాన్సెప్ట్ ఉండదు ఇక్కడ మా దగ్గర కరిక్యులం. వాళ్ళు ఏం చేస్తారంటే అబ్జర్వ్ చేస్తారు కిడ్ని, బాగా సపోర్ట్ చేస్తారు వాళ్ళని. వెన్ ఎవర్ హీ నీడ్స్ అ సపోర్ట్ దే గైడెన్స్ ఇస్తారు. బట్ దే డోంట్ ఫోర్స్ దెమ్ టు లెర్న్. ఒక ప్రాబ్లమ్, మ్యామ్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు లెర్న్ అట్లా అడిగినప్పుడు అయినా కానీ, ఏదైనా ప్రాబ్లమ్కి సొల్యూషన్ రావట్లేదన్నా కానీ దే ఆస్క్ దెమ్ టు ట్రై అవుట్ దట్, దెన్ దే విల్ గైడ్. అండ్ ఇండియాలో బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఐ మీన్ సిలబసా లేకపోతే ఆ కరిక్యులమా లేకపోతే మార్క్స్ ప్రెషరా? ఏంది బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇండియన్ ఎడ్యుకేషన్లో కరెంట్లీ? ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మోస్ట్లీ ప్రెషర్ అనేది పేరెంట్స్ నుంచి వస్తుందండి. పేరెంట్స్ ఫీల్ ప్రెషర్ డ్యూ టు ద సొసైటీ. లైక్ సొసైటీలో మంచి నేమ్ రావాలి, వేర్ ఇస్ యువర్ కిడ్ స్టడీ. ఒక స్కూల్, నా కిడ్ ఉన్నాడు, ఏ స్కూల్లో చదువుతున్నాడు అనేది ఇట్ బి ఏ బిగ్ క్వశ్చన్ ఫర్ అ నైబర్ దేర్. ఆ బ్రాండ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ దెమ్. సో అలా చూసుకొని సొసైటీయల్ ఏమంటారు, సొసైటీలో నేమ్ సంపాదించుకోవడానికి కానివ్వండి, వాళ్ళొక ప్రెషర్ తీసుకొని ఒక గుడ్ ఐ మీన్ టు సే ఒక మంచి స్కూల్లో వేయాలని అనుకోండి, లేకపోతే గుడ్ నేమ్ ఒక హైయెస్ట్ బ్రాండెడ్ స్కూల్లో వేయాలని వాళ్ళు ఆలోచిస్తారు. ఓకే. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నారు, లేకపోతే స్కూల్స్ జనరల్గా ఒక అబ్బాయిని లేకపోతే చైల్డ్ని లైఫ్లో సక్సెస్ఫుల్ కావాలని ప్రిపేర్ చేస్తారా లేకపోతే ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ లాగా ప్రిపేర్ చేస్తారా స్టూడెంట్స్ని? ఈ క్వశ్చన్కి ఐ కెన్ గివ్ యూ అ గుడ్ ఆన్సర్. ఇలా ఇక్కడ ఎలా ఉంటుందంటే యంగర్ ఏజ్ నుంచే వాళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా డెవలప్ అవుతుందంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ కానివ్వండి, డెసిషన్ మేకింగ్ కానివ్వండి, అవన్నిటిపైన ఫోకస్ బాగా ఉంటుంది. సో కిడ్ ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాడు, సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తున్నాడు, లైక్ హ్యాండ్స్ ఆన్ మెటీరియల్ యూస్ చేస్తున్నాడా, లైక్ రియల్ లైఫ్ సిచ్యువేషన్, వాట్ యూ సే, రియల్ లైఫ్ స్కిల్స్ ఉంటాయి, చాలా ఉంటాయి రియల్ లైఫ్ స్కిల్స్, అవి ఎలా బిల్డ్ చేసుకుంటున్నాడు అవన్నీ చూస్తారు. సో బేస్డ్ అపాన్ దట్ హౌ హీ ఈస్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్, హౌ ఈస్ గోయింగ్ టు టర్న్ ఇన్ టు అ గుడ్ సిటిజన్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఎగ్జామ్స్లలో మార్క్స్ ఎక్కువ వస్తే సక్సెస్ఫుల్లా లేకపోతే రియల్ లైఫ్లో గెలిస్తే సక్సెస్ఫుల్లా? సో అ గుడ్ క్వశ్చన్ హియర్. ఇది ఏంటంటే మార్క్స్ అనేవి యూ హ్యావ్ మెనీ స్కూల్స్, యూ హ్యావ్ మెనీ, చాలా ప్రైవేట్ స్కూల్స్ మీరు చూస్తూనే ఉంటారు. వాళ్ళు బాగా ఫోకస్ చేసేది ర్యాంక్స్ పైన. ర్యాంక్స్ అనేవి వస్తాయి, ప్రెషరైజ్ చేస్తారు, మార్క్స్ తెప్పిస్తారు, వాళ్ళకి స్టేట్ ర్యాంకింగ్ అది ఉంటుంది. బట్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే వాళ్ళు లైఫ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోలేకపోవచ్చు. చాలా చూస్తుంటారు మీరు, మెనీ సూసైడ్ కేసెస్ కానీ ఎన్నో చూస్తుంటారు. సో ఏది ప్రాబ్లం అయి ఉంటుంది వాళ్ళకి అక్కడ. చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది నేర్పించారు. రోట్ లెర్నింగ్ అనేది ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడు మెమరైజ్ చేయాలి, రాయాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, అంత వేరే కాన్సన్ట్రేషన్ ఉండదు వాళ్ళకి. అదే ఆ బట్టిఫైయింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే వచ్చిన మార్క్స్ చదివామా అంతే. ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఆ అబ్బాయి సాల్వ్ చేసుకోలేకపోవచ్చు, హీల్ గివ్ అప్ హిర్ లైఫ్, అది ప్రాబ్లం అయిపోతుంది అక్కడ వాళ్ళకి. సో నేనేమంటానంటే టీచర్స్ ఫోకస్ చేయాలి ఒక కిడ్కి యంగర్ ఏజ్ నుంచే ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. ఫ్యూచర్లో ఒక ప్రాబ్లం వచ్చింది, హౌ షుడ్ హీ హ్యాండిల్, ఎట్లా చేసుకోవాలి, ఎట్లా నేను దాని నుంచి బయటపడతాను అనేది నేర్చుకోవాలి కిడ్ అనేది. మార్క్స్ అంటే ఎవరికైనా వస్తాయండి,
చదివిస్తే ఎవరికైనా వస్తే మెమరైజ్ చేస్తే ఎవరైనా రాస్తారు, ఎందుకు రాయరు? సో ఇట్ మేక్స్ అ డిఫరెన్స్. మనం ఎలా సొసైటీకి యూస్ఫుల్గా కిడ్నీ తయారు చేస్తున్నాం అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫ్రమ్ అ యంగర్ ఏజ్ నుంచి ఎట్లా డెవలప్ చేస్తాం. అబ్సల్యూట్లీ. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడగాల, అంత బాగుంది మీరు ఇంతవరకు చెప్పింది, చాలా బాగుంది, కానీ స్కూల్స్ ఎందుకు అంత హై ఫీజెస్ తీసుకుంటారు? ఎందుకు అంతగానం అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి? ఎగ్జాంపుల్ ఒక 2 lakhs 2 lakhs ఒక స్కూల్కి, నేను 4th class చదివేటోడికి 2 lakhs అంటే కాలేజ్ స్కూల్ ఫీజు. MBA చదివిన 2 lakhs ఉండదు ఇప్పుడు కొన్ని కాలేజెస్లో. ఎందుకు అంత డిఫరెన్స్? డిఫరెన్స్ అంటున్నారు, ఫైన్. నేను ఒక నార్మల్ క్వశ్చన్ అడుగుతానండి. హియర్ వెన్ యూ గో ఫర్ అ వెకేషన్ యూఆర్ రెడీ టు పే. మీకు ఎంత స్పెండ్ చేయాలన్నా మీరు ఆలోచించరు పెద్దగా. సో వై నాట్ ఫర్ అన్ ఎడ్యుకేషన్? మీరు ఎడ్యుకేషన్కి వచ్చేసరికి ఇంత ఖర్చు అవుతుంది అంటారు, మరి టూర్స్కి ఎందుకు ఆలోచించరండి దాని గురించి? సో హియర్ వాట్ ఐ సీ ఇస్ ఎడ్యుకేషన్ కెన్ నెవర్ బికమ్ ఎ బిజినెస్. సో ఇప్పుడు స్కూల్కి ఇన్వెస్ట్ చేస్తున్నాము, మనీ స్పెండ్ ఎక్కువ చేస్తున్నాము, ఖర్చు అవుతుంది, బాగా ఖర్చు అవుతుంది అంటే ఒక మంచి బ్రాండ్ నేమ్ కావాలి మీకు. ఆ బ్రాండ్ నేమ్ బిల్డ్ చేయడానికి ఆ మేనేజ్మెంట్కి ఎక్స్పెన్స్ అవుతుందండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవడానికి కానివ్వండి, ఒక క్వాలిఫైడ్ టీచర్ కావాలంటే వాళ్ళకి కూడా రిక్రూట్ చేసుకోవాలంటే సర్టిఫైడ్ ప్రొఫెషనల్లీ ఇట్ విల్ కాస్ట్ యూ మోర్. వాళ్ళకి ఎక్కువనే ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మా స్కూలే కానీ చూడండి, ఇక్కడ మాంటెసరీలో ఫ్రమ్ ద యంగర్ ఏజ్ చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏంటంటే నార్మల్ స్కూల్స్లో ఒక గ్లోబ్ పైన పాయింట్అవుట్ చేయమంటారు సమ్ కాంటినెంట్ని. తను ఒక 3rd classకి వచ్చే వరకు స్టూడెంట్కి తెలుస్తుంది అప్పుడు. బట్ మాంటిసరీలో ఎలా ఉంటుంది, మా ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళకి యంగర్ ఏజ్ నుంచే మేము ఫోకస్ చేస్తాం. మ్యాప్ పాయింటింగ్ కానివ్వండి, ఏదైనా కానీ మెటీరియల్తో మేము టీచ్ చేస్తాం. ఇప్పుడు ఈ కేసులో మీకు ఆబ్వియస్గా ఆ మెటీరియల్కి మేనేజ్మెంట్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో దట్ ఈస్ అన్ ఎక్స్పెన్స్ ఫర్ దెమ్. సో మేనేజ్మెంట్ ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి, ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి దే ఆర్ ఛార్జింగ్ యూ. యా కరెక్ట్. ఇప్పుడు మీరు బిజినెస్లో ఉన్నారు, మీరు టీచర్ కాబట్టి యు ఆర్ సేయింగ్ ఇన్ దిస్ మోడల్. అంటే మీరు మీ పర్స్పెక్టివ్లో చెప్తున్నారు. ఇప్పుడు పేరెంట్స్ పర్స్పెక్టివ్లో చూడండి, చాలా మంది పేరెంట్స్ ఆర్ మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్. మిడిల్ క్లాస్ ఇండియాలో అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ మిడిల్ క్లాస్. అల్ట్రా రిచ్ ఎవరు ఉండరు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక స్కూల్ ఫీజు కట్టాలి అంటే హాఫ్ ఆఫ్ ది సాలరీస్ గో టు ద చైల్డ్ ఫీజ్. ఓకే, అది కొన్ని రోజుల తర్వాత ఏమైపోతుంది అంటే బిగ్గెస్ట్ బర్డెన్ లాగా అయిపోతుంది. అంటే అన్బేరబుల్ లాగా వెళ్ళిపోతుంది. కైండ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ దట్ స్కూల్ ఈస్ పుట్టింగ్. అంటే ర్యాండమ్ నంబర్స్ 2 lakhs, 2.5 lakhs, 3 lakhs. ఓకే, దట్స్ అ పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. దానికి ఏమంటారు మీరు? సో ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది చాలా స్కూల్స్ ఉన్నాయండి. ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ ఆర్ ఇన్ తెలంగాణ ఎన్నో స్కూల్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ అనేది అన్ని స్కూల్స్లో ఉంటుంది, దే గివ్ యూ. బట్ దీస్ జెన్జీ పేరెంట్స్ ఆర్ ఆస్కింగ్ ఫర్ మోస్ట్లీ వాళ్ళకి ఏంటంటే ఎడ్యుకేషన్ ప్లస్ దే వాంట్ సంథింగ్ మోర్, లైక్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానివ్వండి, కోర్ కరిక్యులర్ యాక్టివిటీస్. టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ సీన్ మెనీ ఆఫ్ ద పేరెంట్స్ ఆస్కింగ్ ఫర్ స్విమ్మింగ్ యాజ్ అన్ కరిక్యులర్ యాక్టివిటీ. చెస్ నేర్పియమంటున్నారు. చెస్ ఆబ్వియస్లీ ఇన్కర్స్ ప్రొఫెషనల్స్ ఉంటారండి నేర్పించడానికి. ఇట్ విల్ కాస్ట్ దెమ్ మోర్ మేనేజ్మెంట్కి. జిమ్నాస్టిక్సే కానివ్వండి. సో దే హ్యావ్ మెనీ యాక్టివిటీస్, లైక్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ డ్రాయింగ్ అంటున్నారు, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అంటున్నారు. ఇట్స్ లైక్ మోస్ట్ ఆఫ్ ద యాక్టివిటీస్ విచ్ ఇన్కర్ ప్రొఫెషనల్ కాస్ట్ ఫర్ దెమ్. సో ఈ కేసులో స్కూల్ అనేది ఎడ్యుకేషన్ ఇస్ దేర్, బట్ ఎక్స్ట్రా కరిక్యులర్ క్రికెట్ కానివ్వండి, వాట్ ఎవర్ అవుట్డోర్ ఆర్ ఇండోర్ గేమ్స్ వాట్ ఎవర్ దే వాంట్, దట్ విల్ కాస్ట్ దెమ్ మోర్. ఈ కేసులో కాస్టింగ్ ఎక్కువ అయినప్పుడు వాళ్ళకి ఆబ్వియస్లో దే హ్యావ్ టు ఛార్జ్ టు ద పేరెంట్స్ ఆల్సో. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఎడ్యుకేషన్ వాట్ యూ సే కాస్ట్లీ అయిపోయింది అనడం దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్ అనిపిస్తుంది. బికాస్ వాట్ ఎవర్ యూ సో యూ రీప్ అంటారు. మనం ఏది ప్లాన్ చేస్తామో అదే మనకు ప్రోడక్ట్గా వస్తుంది. మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచిస్తున్నారు, బట్ ఇప్పుడు చూడండి, హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోరండి మీరు? హెల్త్ ఇన్సూరెన్స్ ఆబ్వియస్లీ చేసుకుంటారు. సో యూ పుట్ అ పార్ట్ ఆఫ్ అమౌంట్ దేర్. సో ఎడ్యుకేషన్ కూడా అంతే కదా, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. సో అది ఎప్పటికైనా కానీ ఫ్రూట్ఫుల్గా ఉంటుంది ఫ్యూచర్లో కూడా మీకు. సో దాట్ ఈస్ ద కేస్. సో జనరల్గా అవి ఒకటే కాకుండా యూనిఫామ్స్ కానీ, బుక్స్ కానీ, యాన్యువల్ డే కానీ, ట్రాన్స్పోర్టేషన్ అని, ట్రావెల్ అని, ఈ వీటికి కూడా మళ్ళీ ఎక్స్ట్రా పైసలు దొబ్బుతారు కాలేజ్, స్కూల్స్. దీని మీద మీ వ్యూ ఏంటి? అకార్డింగ్ టు మీ, అదేంటంటే నా ఒపీనియన్ ఏంటంటే, మీరు యాన్యువల్ డే అన్నారు. టేక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక కేసు తీసుకుంటాను. యాన్యువల్ డే అంటాం, ఒక బ్రాండెడ్ స్కూల్ ఉందండి, రెప్యూటెడ్ స్కూల్ ఉంది. సో వాళ్ళు యాన్యువల్ డే కండక్ట్ చేయాలంటే ఆబ్వియస్లీ ఇన్ ద సొసైటీ
గెస్ట్లు పిలుస్తారు, దట్ ఇన్కర్స్ అన్ ఎక్స్పెన్స్ ఫర్ దెమ్. ఫుడ్ కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇట్. పేరెంట్స్ పైన బర్డెన్ వేస్తున్నారు అనేది, వీ హ్యావ్ మెనీ మ్యాటర్స్. మేనేజ్మెంట్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుందండి అందులో. నాట్ ఓన్లీ పేరెంట్స్ కాంట్రిబ్యూషన్, మేనేజ్మెంట్ కాంట్రిబ్యూషన్ విల్ ఆల్సో బి దేర్. రెండు ఉన్నప్పుడు బర్డెన్గా అనిపించొద్దు అది మీకు, బికాస్ యువర్ చైల్డ్ గెట్స్ what do you say, something out of it, like kind of happiness వస్తుంది వాళ్ళకి. they enjoy the event. And మీ చైల్డ్ హ్యాపీనెస్ ముందు అది పెద్ద కాస్ట్ అనిపించకపోవచ్చు అనిపించింది నాకు. అండ్ సమ్ పీపుల్ సే స్కూల్స్ ఇన్స్టిట్యూషన్స్ అదొక ఇన్స్టిట్యూషన్ కాదు, అదే బిజినెస్ అనుకుంటారు చాలా మంది. ఇది మీకు ఆర్షగా అనిపించినా అని ఇదే చాలా మంది మాట్లాడుకునేటోళ్ళు, మీరు ఏమంటారు దానికి? ఎడ్యుకేషన్, స్కూలింగ్ నెవర్ కెన్ బికమ్ అ బిజినెస్. అది ఎప్పుడు బిజినెస్ అవ్వదండి. బికాస్ క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఉండాలి, క్వాలిఫైడ్ టీచర్స్ ఉండాలి, మీకు వాట్ యూ సే లేటెస్ట్ కరిక్యులం ఉండాలి, డెవలప్డ్ కరిక్యులం ఉండాలి, మెటీరియల్ ఉండాలి. ఇవన్నిటికీ ఖర్చు అవుతుందండి మేనేజ్మెంట్కి, డెఫినెట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ కేసులో బిజినెస్ అని మీరు అంటున్నారు, బట్ ఎడ్యుకేషన్ అని నేను అంటున్నాను. బికాస్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే ఆబ్వియస్లీ ఇన్వెస్ట్మెంట్ ఈస్ దేర్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ సైడ్. మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ చేయాలి, కరిక్యులంలో ఇన్వెస్ట్ చేయాలి, డెవలప్మెంట్కి ప్రొఫెషనల్స్ కావాలండి మాకు, అండ్ టీచర్స్, క్వాలిఫైడ్ టీచర్స్ కావాలి. దే చార్జెస్ మోర్, వాళ్ళకి బాగా పే చేసుకుంటేనే వాళ్ళు వస్తారు. అండ్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ కావాలంటారు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కావాలంటారు, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. సో ఆబ్వియస్గా ఇన్వెస్ట్మెంట్ ఇస్ మోర్ ఫ్రమ్ మేనేజ్మెంట్ సైడ్. సో ఇప్పుడు అంత ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఫీజు కూడా అలాగే ఉంటుందండి దానికి. కరెక్టే, బట్ అంటే నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను దీనికి. ఇప్పుడు మనకి గుడ్ ఎడ్యుకేషన్ రావాలి ఒక చైల్డ్కి అంటే ఎక్స్పెన్సివ్ అవుతుందా, లేదు నాకు లో కాస్ట్లో కూడా నాకు గుడ్ ఎడ్యుకేషన్ వస్తుందా? ఎడ్యుకేషన్ ఇస్ ఎవ్రీవేర్ దేర్, ఐ డోంట్ సే నో. ఒక స్కూల్, తెలంగాణలో యూ హ్యావ్ మెనీ స్కూల్స్, చాలా స్కూల్స్ ఉన్నాయి, చాలా స్కూల్స్లో ద సేమ్ కరిక్యులం విచ్ ఇస్ గోయింగ్ ఆన్, ఎడ్యుకేషన్ సేమ్ ఉంటుంది. బట్ people nowadays, parents అనేవాళ్ళు, I already told you, Gen Z parents need something more. Rather than education, putting aside an education, they want something more. Like take for example extracurricular activities, swimming antarandi, dancing antaru, they have gymnastics, they have chess, they have caroms, what not, they have many art and craft work antaru. My child should gain something more antaru. So if that is the case, obviously education will add upon what do you say, enrichment to the kid. సో బేసిక్గా మన తెలంగాణలో చూసుకుంటే, తెలంగాణలో ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి జమాన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. ఓకే, ఎందుకు ఉంటుంది అంతరం జమాన్ ఆస్మాన్ ఫరక్ ఎందుకు ఉంటుంది? ఎస్, అ గుడ్ క్వశ్చన్ హియర్ అగైన్. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ అనేది ఇట్స్ టోటలీ అ గుడ్ కాన్సెప్ట్. వేర్ గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ ఉంటారు, యూ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఇస్ లైక్ ఫండింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఉంటుంది గవర్నమెంట్ స్కూల్స్లో. టీచర్స్ ఉంటారు, టీచింగ్ ద సేమ్ నడుస్తుంది, కరిక్యులం ఇస్ గుడ్ అండ్ ఆల్. బట్ గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్కి ఎలా ఉంటుందంటే దే ఫీల్ దట్ దే ఆర్ నాట్ లైక్ మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు అనేది ఒక పెద్ద మైండ్లో ఉంటుంది, నెగ్లిజెన్స్ ఉంటుంది బాగా వాళ్ళకి. అసలు ఏంటంటే మేము ఎవరికి అకౌంటబుల్? మోస్ట్లీ ఐ హవ్ సీన్ ఇక్కడ ఎట్లా ఉంటుందంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లల పేరెంట్స్ అంత ఎడ్యుకేటెడ్ ఉండడండి, దే ఆర్ ఇల్లిటరేట్ సమ్ టైమ్స్. దే వర్క్ మోస్ట్లీ ఒక వాట్ యు సే కొంచెం నార్మల్ జాబ్సే చేస్తుంటారు, ప్రొఫెషనల్ జాబ్స్లో ఏమి ఉండరు. సో వాళ్ళకి ఎక్కడ టైం ఉంటుందండి పిల్లలు వెంట ఉండి అడగడానికి ఏం జరిగింది స్కూల్లో అని, లేదా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి, ఐ మీన్ టు సే టీచర్స్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నారా అని వాళ్ళు అడగరు. దే డోంట్ డేర్ టు, బికాస్ దే ఆర్ ఇల్లిటరేట్. సో ఆ నెగ్లిజెన్స్ అనేది డెవలప్ అవుతుంది అక్కడ టీచర్స్కి. సో ఆన్సరబిలిటీ, అకౌంటబిలిటీ అని లేనప్పుడు క్వాలిటీ రాదు, మంచి ఎడ్యుకేషన్ రాదు. పిల్లలకి ఎంత నేర్పించినా ఇంతే అని వాళ్ళకు ఒపీనియన్లో ఉండిపోతారు. ఎందుకంటే పేరెంట్స్ వచ్చి అడగరు, ఎవరున్నారు మమ్మల్ని అడగడానికి అనేది మైండ్ సెట్లో ఉండిపోతుంది వాళ్ళకి. సో అక్కడికి ఎండ్ అయిపోతుంది గవర్నమెంట్ స్కూల్లో. వేరేస్ ప్రైవేట్ స్కూల్లో ఆన్సరబిలిటీ ఎక్కువ ఉంటుందండి. సో డే ఇన్ డే అవుట్ అనేది ఉంటుంది. డైలీ పేరెంట్స్ అడుగుతూనే ఉంటారు. ఇఫ్ దేర్ ఇస్ సంథింగ్, ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఎడ్యుకేషన్ వైజ్ చైల్డ్కి ప్రాబ్లం అయినా కానీ వచ్చేస్తారు పేరెంట్స్, స్కూల్కి వచ్చేసి అడుగుతుంటారు, హూస్ రెస్పాన్సిబుల్, సో అండ్ సో పర్సన్, ఐ వాంట్ టు టాక్ టు దెమ్ అంటారు డైరెక్ట్గా. బట్ గవర్నమెంట్ స్కూల్స్లో అంత రెస్పాన్సిబిలిటీ ఉండదు. లాస్ట్ 5 yearsలో గవర్నమెంట్ స్కూల్ ఎట్లా చేంజ్ అయిందండి? కమింగ్ బ్యాక్ టు గవర్నమెంట్ స్కూల్స్, లైక్ కరిక్యులం డెవలప్మెంట్ అనేది మోస్ట్లీ ఒక స్టాండర్డైజేషన్కి వచ్చింది. ఓకే, దే ఆర్ టేకింగ్ ఇన్ మెనీ ప్రొఫెషనల్స్. ఒక కరిక్యులం డెవలప్మెంట్ అనేది బేస్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు, ఎలా డెవలప్ చేస్తున్నారు అనేది
ఒక అకౌంటబిలిటీ ఉండింది ఇప్పుడు ఉంది సారీ. సో ఈ కేసులో ఏమవుతుందంటే ఆ గుడ్ కరిక్యులం వస్తుంది, మంచి ప్రొఫెషనల్ టీచర్స్ వస్తున్నారు, రెస్పాన్సిబిలిటీ బాగా పెరుగుతుంది అండ్ అకౌంటబిలిటీ ఎక్కువైపోయింది. గవర్నమెంట్ నుంచి ప్రెషర్ ఎక్కువైపోయింది. డిఓస్ ఉన్నారు. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ స్కూల్స్ కి డిఓ విజిట్ ఎవ్రీ వీకెండ్ ఉంటుంది. ఐ హావ్ సీన్ బికాస్ ఐ మీన్ ఇన్ టు మెనీ గవర్నమెంట్ స్కూల్స్. ఆ గవర్నమెంట్ స్కూల్స్లో డిఓ విజిట్ ఉంటుంది, డిఓ ఇన్స్పెక్షన్ జరుగుతుంది. వెదర్ టీచర్స్ టైంకి వస్తున్నారా లేదా, పిల్లలు ఎలా చదువుతున్నారు, ఏం సబ్జెక్ట్ చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, క్వశ్చన్స్ కూడా అడుగుతారు వాళ్ళని. సో బేస్డ్ అపాన్ దట్ చెక్ చేసేసుకుంటున్నారు వాళ్ళు. ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పుడైతే ప్రెసెంట్లీ స్టాండర్డైజ్డ్ గా వచ్చేస్తుంది. అండ్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం నుండి మొత్తం ఇంగ్లీష్ మీడియం షిఫ్ట్ అయిపోయిందంట గవర్నమెంట్ స్కూల్స్ అన్ని. నాట్ మచ్. ఇప్పుడు ఏంటంటే ప్రాసెస్ లో ఉందండి టోటలీ. అంటే ఒక కిడ్ 5th క్లాస్ 6th స్టాండర్డ్ వరకు కూడా తెలుగు మీడియం చదివేసి ఇంగ్లీష్ మీడియం చదవాలంటే దానికి ప్రాబ్లం అయిపోతుంది. సో ఇప్పుడు ఇట్ టేక్ సమ్ టైమ్ ఫర్ దెమ్ టు go on with the syllabus and all. చదువుకోవాలి, నేర్చుకోవాలి. ఇట్ ఈస్ నాట్ అ ఈజీ టాస్క్. కరెక్ట్. ఇప్పుడు మనం ఆ సిచ్యువేషన్లో అనుకుని చాలా టఫ్ టాస్క్ అది. ఆ కిడ్ ఏమంటారు మైండ్ సెట్ అప్పటి వరకు గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం చదివి ఒకటేసారి మీరు ఇంగ్లీష్ మీడియంకి వచ్చేయమంటే అవుతుందా? అది వర్కౌట్ అవ్వదు. సో ఇట్ టేక్స్ మచ్ టైం. అండ్ మీరు ఇందాక అన్నారు కదా మన గవర్నమెంట్ చాలా ఇంప్రూవ్ అయిపోయింది అండ్ ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది, స్టాండర్డైజేషన్ వచ్చింది అని. బట్ వై మెనీ గవర్నమెంట్ టీచర్స్, ఓకే, గవర్నమెంట్ టీచర్ కానీ లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయ్ అని వాళ్ళ కొడుకుని గవర్నమెంట్ స్కూల్ ఎందుకు ఇయ్యరు? దట్స్ అ వెరీ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఎవ్రీ వన్ హ్యావ్. అంటే స్టాండర్డైజేషన్ చేసిన అన్నారు, మంచి ప్రాసెస్ అవుతుంది అన్నారు, డిఓ చెక్ చేస్తున్నారు, వై? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ వై? సొసైటీ అనేది ఒకటి ఉంటుందండి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎందుకు వేయరు గవర్నమెంట్ స్కూల్లో అంటే ప్రెషర్స్ ఉంటాయి. బీఇట్ వాట్ యూ సే సొసైటీ ప్రెషర్, బీఇట్ నేబర్స్, బీఇట్ స్పౌస్ దేర్ అగైన్. ఎలా ఉంటుందంటే వాళ్ళు మంచి స్కూల్లో చదువుతున్నారు, మన పిల్లలు ఎందుకు ఈ గవర్నమెంట్ స్కూల్లో చదవాలి? సొసైటీలో వాళ్ళు బాగా డెవలప్ అవ్వచ్చు, రేపు పొద్దున్న ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు కాబట్టి వీళ్ళు గవర్నమెంట్ స్కూల్లో ఎడ్యుకేషన్ బాగుండదు. అది ఒక మిత్ అండి. బికాజ్ ఫ్రమ్ ఓల్డెన్ డేస్ నుంచి నడుస్తుంది గవర్నమెంట్ స్కూల్స్ మంచి ఎడ్యుకేషన్ ఉండదు అందులో అనేది. సో అది ఒక కైండ్ ఆఫ్ భయం ఉండిపోయింది పేరెంట్స్లో. సో ఈవెన్ దట్ ఈస్ బీయింగ్ క్యారీడ్ ఫార్వర్డ్. మనకి అందరూ అని నేను చెప్పాను, కొంతమందికి ఇంట్రెస్ట్ అయితే ఉండదు పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో వేసుకోవాలి. నేను వర్క్ చేస్తాను గవర్నమెంట్ ఎంప్లాయీగా, బట్ దే డోంట్ వాంట్ లైక్ నాకు ఇటు మళ్ళీ అందులో చదవాలని వాళ్ళు ఇష్టపడరు. బికాజ్ వాళ్ళు చదివింటారండి గవర్నమెంట్ స్కూల్స్లో. ఆ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని గవర్నమెంట్ స్కూల్లో చదివింటారు. ఎడ్యుకేషన్ బిల్డప్ అయింటది వాళ్ళకి, బాగానే అయింటది. బట్ వాళ్ళు చూసుంటారు చైల్డ్హుడ్ నుంచి వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ గివెన్, ఎట్లా ఉంటారు టీచర్స్ అనేది వాళ్ళకి అన్నీ తెలుసు. సో మేబీ దే ఆర్ నాట్ విల్లింగ్. తెలిసిన వాళ్ళు ఎవరు పోయి ఆ పని చేయరు కదా మళ్ళీ. సో దే విల్ నాట్ డూ దట్. అండ్ జనరల్గా హైదరాబాద్ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు స్కూల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ చూస్తారా, లేకపోతే ఆ పిల్లలు ఈ మధ్య యాక్సెంట్లో మాట్లాడుతుంటారా, ఇంగ్లీష్ యాక్సెంట్లో మాట్లాడుతుంటారు కదా, అవి చూసి చేస్తారా పిల్లలని? హియర్ కమ్స్ ఇక్కడ ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఎవ్రీ పేరెంట్ డ్రీమ్ ఉంటుంది. క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి. యాసెంట్ అంటారా, ఇట్ ఈస్ లైక్ వెన్ ఇప్పుడు కిడ్స్ ఉన్నారండి, టేక్ ఫర్ ఎగ్జాంపుల్ దే టేక్ దెమ్ టు సమ్ పార్క్స్ ఆర్ సంథింగ్ దేర్. అక్కడ ఏమవుతుంది అంటే దే మీట్ సమ్ అదర్ కిడ్స్, ఇంటరాక్షన్ చూస్తారు. కజిన్సే కానివ్వండి, ఇఫ్ దే మీట్ టుగెదర్ కజిన్సే కానివ్వండి, ఇంటరాక్షన్ ఎలా ఉంది, వాళ్ళ బిల్డప్ ఎలా ఉంది, మీన్ టు సే ద ఎడ్యుకేషన్ ప్రాసెస్ కానివ్వండి, ద వే దే ఇంటరాక్ట్ కానివ్వండి. సో దట్ మేక్స్ ద డిఫరెన్స్ ఫర్ దెమ్. ఓకే. అండ్ మన జనరల్గా మన తెలంగాణలో స్కూల్స్ ఉన్నాయి, చాలా లైక్ 70 to 60 to 70% ఆఫ్ స్కూల్స్ ఏంటంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని పెడతారు. అండ్ అక్కడ టీచర్ ఇంగ్లీష్లో మాట్లాడరు, స్టూడెంట్స్ ఇంగ్లీష్లో మాట్లాడరు, వాళ్ళ పేరెంట్స్ ఇంగ్లీష్లో మాట్లాడరు. దెన్ హౌ కమ్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ స్టూడెంట్ దేర్ నుండి వాడు ఇంగ్లీష్లో మాట్లాడతాడు అని? అండ్ అసలు ఎందుకు వేయాలి మళ్ళీ ఇంగ్లీష్ మీడియం అనే ట్యాగ్ ఎందుకు? సో ఈ ఇంగ్లీష్ మాట్లాడడం అనేది లైక్ టీచర్స్ కరెక్ట్గా ఉంటే ప్రాసెస్ కరెక్ట్గా ఉంటుంది. ఇఫ్ టీచర్స్ ఒక రూల్ పెట్టారనుకోండి, వాట్ ఎవర్ యూ డూ విల్ బీ పనిష్డ్ అని. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ యూ స్పీక్ ప్రాపర్లీ ఇన్ ఇంగ్లీష్ అంటారు, అదే నేను మాట్లాడకపోతే ద చైల్డ్ విల్ నాట్ టేక్, అది ఉండదు. సో మనం కరెక్ట్గా టీచర్స్ కరెక్ట్గా ఉండి ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా ఉంటే బీట్ వాట్ ఎవర్ ఇస్ ద సిచ్యువేషన్, ఆ చైల్డ్ కూడా నేర్చుకుంటాడు. అరే మా మేడం ఇస్ లైక్ దిస్, మా మేడం ఇలా చెప్తుంది, నేను ఇట్లానే ఉండాలి, నేను ఇది నేర్చుకోవాలి.
ఇఫ్ నాట్ ఒక భయం అనేది ఉండాలి స్టూడెంట్ కూడా. ఐ గెట్ పనిష్డ్, నాకు పనిష్మెంట్ పక్కా వస్తుంది నేను కరెక్ట్గా మాట్లాడకపోతే, నేను ఇంగ్లీష్లో మాట్లాడకపోతే అన్నప్పుడు ఎందుకు భయపడాడు కిడ్? ఆబ్వియస్గా భయపడతాడు. నన్ను ఎవరు ఏమంటారు బేపర్వా ఉన్నారనుకోండి, అసలు నన్ను ఎవరు అడిగే వాళ్ళే లేరు, అప్పుడు ఆబ్వియస్గా ఆ యాటిట్యూడే ఉంటుంది ఆ స్టూడెంట్కి. ఇఫ్ దేర్ ఈస్ లైక్ సమ్ వన్ హూ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్, వాళ్ళు అడుగుతారు నన్ను అనేది ఉంటే భయపడతారు, పనిష్మెంట్ ఇస్తారని భయపడతారు, అది ఒక హ్యాబిట్ లాగా వచ్చేస్తుంది వాళ్ళకి. సో టీచర్స్ షుడ్ బి కరెక్ట్ ఫస్ట్. టీచర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, బిల్డప్ చేయాలి, కిడ్ని కరెక్ట్ వేలో పెట్టాలి అనేది. అండ్ మీరు అన్నారు కదా ఆ భయం ఉండాలా స్టూడెంట్కి, వాళ్ళని పనిష్ చేయాలి అని. ఈ మధ్య ఏదైనా పనిష్ చేయగానే ఏదో సంఘం వస్తుంది, నువ్వు స్టూడెంట్ ఎందుకు కొట్టినావు, వాళ్ళ పేరెంట్స్ వస్తారు స్టూడెంట్స్ని ఎందుకు కొట్టినావు అని అడుగుతారు. అండ్ ఒక రీసెంట్గా ఒక వీడియో కూడా చూసిన, ఒక స్టూడెంట్ను సార్ని అంటే వాళ్ళ టీచర్ని ఇక్కడ గుండెలో కొట్టిండు. అది చూస్తే అనిపించింది ఏం జనరేషన్ రా అది. ఐ మీన్ నా జనరేషన్లో వీ యూస్ టు గివ్ అ ప్రాపర్ రెస్పెక్ట్ టు దమ్. అంటే కొడతాడు అనే భయం ఒకటి ఉంటుండే. ఇప్పుడు జనాలకి ఏమైపోయింది అంటే ఆయన ఎందుకు కొడతాడు నన్ను, అంటే పనిష్ చేస్తే మనం ఏమని అనొచ్చు, మన మీద చేతి వేయలేరు అనే థాట్లు ఉన్నారు స్టూడెంట్స్ కూడా. ఇది ఎందుకు జరుగుతుందంటే పేరెంట్స్ అండి, బేసికలీ పేరెంట్స్ వుడ్ బి ద మెయిన్ కాజ్ నేను అంటాను. ఎందుకంటే ఒకప్పుడు పనిష్మెంట్ వచ్చింది టీచర్ నుంచి అంటే పేరెంట్ ఏమనేవాళ్ళు, ఎస్ నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు పనిష్మెంట్ వచ్చింది, నువ్వు తప్పు చేసినావు కాబట్టి టీచర్ పనిష్ చేశారు. ఇవాళ నువ్వు ఈ తప్పు చెయ్యకు, రేపు ఉండదు ఆ పనిష్మెంట్ అనేది మా పేరెంట్స్ సైడ్, మీ పేరెంట్స్ సైడ్, వాట్ ఎవర్ ద జనరేషన్ ఇస్, అది ఉండేది. బట్ ఇప్పుడు ఎట్లా అయిపోతుందంటే పేరెంట్స్ ఆర్ లైక్ ఎంకరేజింగ్, ఆహా నేను టీచర్ కొట్టిందా, లెట్ మీ గో అండ్ టాక్, నేను మాట్లాడతాను ఏం జరిగింది అసలు, అట్లా కొట్టింది మీ టీచర్, ఇది అంటారు. దిస్ ఇస్ నాట్ ద రైట్ వే. ఎంత పాంపరింగ్ అయిపోయిందంటే నేను చేసిందే కరెక్ట్ అంటున్నాడు ఇవాళ రేపు కిడ్ అనేవాడు. ఎంత చిన్నగా ఉన్నా కానీ టీచర్ని ఎదురు ప్రశ్నలు వేయడం మన జనరేషన్లో జరిగేది కాదు. ఎర్లియర్ ఇట్ వుడ్ నెవర్ బి డన్. ఇప్పుడు ఎట్లా అయిందంటే నువ్వు ఏది చేసినా కరెక్ట్ నాన్న అంటారు, అది అడ్వాంటేజ్ అయిపోయింది పిల్లలకి. సో రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు కరెంట్ ఐ మీన్ ఈ స్టూడెంట్స్ ఉన్నారు కదా, చైల్డ్ ఉన్నాడు కదా, వాళ్ళకి ఎక్కువ ప్రెషర్ ఏముంటుంది అంటే లైక్ మార్క్స్ 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 అంటే ఆ మార్క్స్ అన్ని ప్రెషర్ ఎక్కువ ఉంటుందా పేరెంట్స్ నుండి టీచర్స్ నుండి? లైక్ అది ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది ఆ స్టూడెంట్ బ్రెయిన్ని? ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్ అనేవాళ్ళు ఎలా మైండ్ సెట్ ఎలా డెవలప్ అయిందంటే, నా చైల్డ్కి ఇన్ని మార్క్స్ వచ్చాయి, నేబర్కి కొంచెం ఎక్కువ వచ్చాయి, పక్కింటోడికి ఎక్కువ వచ్చినాయి అని చెప్పి వీడిని చదవమనడం కరెక్ట్ కాదు. కరెక్ట్. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ స్టార్టింగ్లో నేను మీకు చెప్పాను ఏంటంటే ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్. సో ఇఫ్ దే ఆర్ యూనిక్, వాళ్ళకు ఒక టాలెంట్ అనేది ఉంటుంది. అందరినీ ఒకలాగా చదువుకొని అందరికీ సేమ్ మార్క్స్ రావాలి, మంచిగా రావాలి అనేది కరెక్ట్ కాదు. ప్రెషర్ అనేది పేరెంట్స్ నుంచి వస్తుంది పిల్లలకి. సో ఇప్పుడు వాడికి ఇష్టం వచ్చినట్టు చదువుకొనియండి, వాడికి ఇష్టం వచ్చిన కోర్స్ చేయమనండి, హిల్ ఫీల్ హ్యాపీ, హిల్ ఎంజాయ్, ప్రాబ్లం ఉండదు. అదే తను చదువుతున్నాడు ఆ నీట్ కానివ్వండి, ఇంకేదో ఎక్సెట్రా అనివ్వండి, ఇప్పుడు అదే చదువు నువ్వు చదువు అంటే మెంటాలిటీ డిఫరెంట్, మైండ్ సెట్ డిఫరెంట్, బాటప్ ఇస్ డిఫరెంట్, వాళ్ళకి డిఫరెంట్గా పెరుగుతారు వాళ్ళు డిఫరెంట్ ఎన్వైరన్మెంట్లో. ఒకలాగా మాత్రం రియాక్ట్ అవ్వరు కదా అది. సో జనరల్గా మేడం ఒక చైల్డ్ ఫెయిల్ అవుతున్నాడు, చాలా మంచిది అవుతున్నాడు, బిహేవియర్ బ్యాడ్ ఉందనుకో, దానికి ఎవరు రెస్పాన్సిబుల్? జనరల్గా పేరెంట్స్ ఏమంటారు అంటే స్కూల్లో రెస్పాన్సిబుల్ అంటారు, స్కూల్ ఏమంటారు అంటే పేరెంట్సే రెస్పాన్సిబుల్ అంటారు. యాక్చువల్గా చైల్డ్కి హూ ఇస్ ద రెస్పాన్సిబుల్? చూస్తూనే ఉన్నాం మనం, లైక్ టీచర్స్ పేరెంట్స్ని బ్లేమ్ చేయడం, పేరెంట్స్ టీచర్స్ని బ్లేమ్ చేయడం, దట్స్ ద రైట్ థింగ్, వింటూనే ఉంటాం దాని గురించి. ఇక్కడ ఏం జరుగుతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైం పిల్లలు స్కూల్లోనే ఉంటారు, పేరెంట్స్ ఆర్ లైక్ వర్కింగ్. సో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ టీచర్స్ సైడ్ నుంచి ఉంటాయి, బట్ టీచర్ని రెస్పాన్సిబుల్ చేయడం కరెక్ట్ కాదు. ఆబ్వియస్లీ పేరెంట్స్ ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్, బికాస్ టీచర్ నేర్పించిన దాన్ని ప్రాక్టికల్ అప్లికబిలిటీ ఇంట్లో కూడా ఉంటుందండి. రియల్ లైఫ్లో నేర్చుకుంటారు పిల్లలు చాలా. టీచర్ అనేది థియరిటికల్గా చెప్తుంది, కొంతవరకు ప్రాక్టికల్గా కూడా అప్లై చేస్తారు, బట్ పేరెంట్స్ ఆర్ ద రియల్ టీచర్స్ టు ద కిడ్ అంటారు కదా. సో రియల్ లైఫ్ సిచ్యువేషన్, రియల్ లైఫ్ స్కిల్స్ ఏది నేర్చుకోవాలన్నా, టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అండి, ఫ్రూట్ కటింగ్ కానీ, వాటర్ పోరింగ్ కానీ, చాలా యాక్టివిటీస్ ఉంటాయి, కలర్ సెలెక్షన్ కానివ్వండి, రికగ్నిషన్, కిడ్స్కి అంటున్నాను టేక్ ఫర్ ఎగ్జాంపుల్, అవన్నీ ఇంట్లోనే ఫస్ట్ నేర్చుకుంటారు పిల్లలు, తర్వాత స్కూలింగ్కి వస్తారు, కాదనట్లేదు. బట్ రెస్పాన్సిబిలిటీ అనేది పేరెంట్స్ టీచర్స్కి ఈక్వల్గా ఉంటుంది. దే బోత్ షుడ్ బి రెస్పాన్సిబుల్.
ఓకే. అండ్ ఇందాక మీరు కంపారిజన్ అన్నారు కదా, ఒక స్టూడెంట్ని చాలా కంపారిజన్ చేస్తారు, లైక్ కజిన్ని వీని చూసి నేర్చుకో, నీ ఫ్రెండ్ని చూసి నేర్చుకో, 95% వచ్చింది నీకేమో 40% వచ్చింది అని. ఈ కంపారిజన్ చేయడం వల్ల ఆ చైల్డ్ మీద ఎంత మెంటల్ టెన్షన్ అదే ప్రెషర్ పడుతుంది? చాలా మెంటల్ ప్రెషర్ పడుతుంది కిడ్ పైన. బికాస్ నేను చెప్పిన ఆల్రెడీ చైల్డ్ ఈజ్ యూనిక్ అన్నాను. ఒక్కొక్కరి టాలెంట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక కిడ్ చెస్లో ప్రొఫిషియెంట్ ఉండొచ్చు, ద అదర్ పర్సన్ ఇంకొక కిడ్ కంపారిజన్, ఫ్రెండ్స్ ఉంటారు ఇద్దరు, టేక్ ఫర్ ఎగ్జాంపుల్ 2 friends, ఒక కిడ్ చెస్లో ప్రొఫిషియెంట్ ఉంటే ఇంకో కిడ్ క్రికెట్లో ఉండొచ్చు, ఫిజికల్ యాక్టివిటీ. సో కంపారిజన్ షుడ్ నెవర్ బి డన్. ఎవరి టాలెంట్ వాళ్ళది. ఆ టాలెంట్ని ఎట్లా షైన్ అప్ చేయాలనేది మన సైడ్, పేరెంట్స్ సైడ్, టీచర్ సైడ్ ఉంటుంది. టాలెంట్ గుర్తించండి, షైన్ అప్ చేయండి పిల్లల్ని, కానీ ప్రెషరైజ్ చేయకండి. లైక్ సేమ్ వేరే వాళ్ళలాగా నువ్వు చదువుకో అంటే అది మెంటల్లీ డిస్టర్బ్ అయిపోతారండి. చూస్తున్నారు, చాలా అవుతున్నాయి ఇవాళ రేపు. సో రిస్క్ తీసుకోకండి. ఎంకరేజ్ ద కిడ్ వాట్ ఎవర్ ఈజ్ ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో పెట్టండి, ఎంకరేజ్ చేయండి, బూస్టప్ చేయండి వాళ్ళ టాలెంట్ని, అంతే. అండ్ మెజారిటీ ఆఫ్ ద స్కూల్స్లలో ఇది ఉండదండి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది. అది ఎంతవరకు కంపల్సరీ ఇన్ స్కూల్స్లలో? మీరు డే ఇన్ డే అవుట్ చూస్తూనే ఉంటారు, మెనీ న్యూస్ పేపర్స్ చాలా వస్తున్నాయండి న్యూస్. లైక్ ఇప్పుడు కిడ్కి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని తెలియకపోవడం వల్ల ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకపోవాలో కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లే. ఎవరిని నమ్మాలి అనేది వాళ్ళకి తెలిసి ఉండాలి, ఏది గుడ్ టచ్ అనేది వాళ్ళకి తెలిసి ఉండాలి, ఏది బ్యాడ్ టచ్ అనేది ఇది ఎప్పుడు తెలుస్తుంది? వాళ్ళకి నాలెడ్జ్ ఉంటే, వాళ్ళకి ఇంపార్ట్ చేస్తే నాలెడ్జ్ అనేది చెప్తే, మనం ఇది అని చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. ఒక లేమెన్ వచ్చాడు, దే ఆర్ లైక్ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ అ కిడ్, ఏదో మాట్లాడి ఒప్పించి నీకు ఇది ఇప్పిస్తా అది ఇప్పిస్తా అని చెప్తారు. చాలా చూస్తుంటాం మనం కేసెస్. పిల్లలు వెళ్ళిపోతారండి. అదే పేరెంట్ చెప్పారనుకోండి, దిస్ ఇస్ నాట్ ద రైట్ థింగ్, ఎవరిచ్చినా ఇది తీసుకోవద్దు, ఎవరిచ్చినా ఎక్కడ ఒక బ్యాడ్ టచ్ అనేది ఎలా ఉంటుంది అని నేర్పించాలి. కమ్స్ ఫ్రమ్ మై మదర్ యాక్చువల్లీ. నేర్పిస్తే దే విల్ లెర్న్ ఇట్, దే విల్ అనలైజ్ ఇట్. ఆ పాయింట్ ఆఫ్ టైంలో డెసిషన్ తీసుకుంటారు వాళ్ళు, ఐదర్ షౌట్ ఆర్ డూ సంథింగ్. చెప్పడం కానివ్వండి, కంప్లైంట్ చేయడం కానివ్వండి, ఎవ్రీథింగ్ విల్ హ్యాపన్. అది ఎప్పుడు జరుగుతుంది? ఆ కిడ్కి నాలెడ్జ్ ఉంటేనే జరుగుతుంది, తెలిస్తేనే జరుగుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది? పేరెంట్సా? స్కూల్స్లో కూడా చాలా నేర్పిస్తున్నారండి ఈ మధ్యలో, దే ఆర్ టీచింగ్ ఇట్. సో దట్ ఈస్ అ గుడ్ వే నేను అనుకుంటున్నా. అండ్ ఇది ఒకటే కాదు, మన ఎప్పుడైనా అడ్మిషన్ లైక్ ప్రైమరీ అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఇంటర్వ్యూస్ అయితే అండి పేరెంట్స్కి, అది నేను ఏదో మూవీలో చూసాను అండ్ నాకు కూడా అర్థమైంది. ఆ పేరెంట్స్కి ఇంటర్వ్యూస్ అయితే అంట, అండ్ వాళ్ళ ఇన్కమ్ చూస్తారంట. ఎందుకండి? ఐ మీన్ ఆ స్టూడెంట్ కదా వచ్చేది, వాళ్ళ పేరెంట్స్ గురించి ఏంది? స్టూడెంట్ పేరెంట్ అంటే, స్టూడెంట్ స్కూల్కి వస్తున్నాడు, అడ్మిషన్ జరుగుతుంది అంటే పేరెంట్ ఇస్ మోస్ట్లీ రెస్పాన్సిబుల్. ఇంటర్వ్యూ ఫర్ పేరెంట్ అని ఎందుకు అనుకుంటారు మీరు? ఇంటర్వ్యూ ఫర్ పేరెంట్ కాదండి అది. దే విల్ చెక్ టు వాట్ ఎక్స్టెంట్ పేరెంట్ కెన్ హెల్ప్ దెమ్ అవుట్. ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇప్పుడు చాలా స్కూల్స్లో ఎడ్యుకేషన్ ఒకటే జరగట్లేదు, యాక్టివిటీస్ చాలా జరుగుతున్నాయి. సో ఇన్ దాట్ కేస్ పేరెంట్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది? టీచర్స్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తారు, ఇది కావాలి, అర్త్ డే ఉంటుంది, వాటర్ డే ఉంటుంది, టేక్ ఫర్ ఎగ్జాంపుల్. సో దానికి పేరెంట్ ఎలా హెల్ప్ చేస్తారు కిడ్కి? లైక్ ఒక అర్త్ డే అనుకోండి, ఒక గ్లోబ్ చేసేయడం వాళ్ళకి కానివ్వండి, లైక్ ఎక్స్ప్లెయినింగ్ దెమ్ హౌ ఇట్ హ్యాస్ టు బి డన్, గ్లోబ్లో ఏముంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. అట్లా ఇంట్లో చెప్పి నేర్పించి పంపిస్తే చాలా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది కిడ్ పైన. సో నెవర్ ఫీల్ ఇట్ అన్ ఇంటర్వ్యూ ఫర్ అ పేరెంట్. ఓకే, సో హ్యాండ్స్ ఆన్ అండి, యువర్ కిడ్ రెస్పాన్సిబుల్. అండ్ ఇది వెరీ యంగ్ జనరేషన్లో చాలా మంది ఫోన్కి అడక్ట్ అవుతున్నారు. అండ్ ఫోన్ వల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది చైల్డ్ బ్రెయిన్ మీద? నేను చాలా కిడ్స్ చూసాను, చాలా మందిని చూసానండి. కిడ్స్ ఫోన్ ఇస్తే కానీ తినరు. అవును. పేరెంట్స్కి ఏమైపోయిందంటే ఫోన్ ఇస్తే వాడు తింటాడు, నేను వెళ్ళిపోవచ్చు. దే హ్యావ్ బికమ్ లైక్ దట్. కానీ ఈ మధ్యలో స్కూల్స్లో బాగా నేర్పిస్తున్నారండి, లైక్ అడిక్షన్ ఇస్ బ్యాడ్ అనేది నేర్పిస్తున్నారు. ఐ హావ్ సీన్ వన్ ఆఫ్ ద ఐ మీన్ టు సే, మా స్కూల్లోనే చూడండి, టీచర్స్ నేర్పిస్తున్నారు వాళ్ళకి మొబైల్ అడిక్షన్ ఇస్ రాంగ్ అనేది. లైక్ మొబైల్ ఎక్కువ చూస్తే కళ్ళలోంచి బ్లడ్ వస్తుందని చూపిస్తున్నారు, ఒక కైండ్ ఆఫ్ యాక్టివిటీ వాళ్ళకి. సో ఆ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే ఆలోచిస్తాడు కిడ్ కూడా, చలో టీచర్ ఇస్ టెలింగ్, టీచర్ ఎక్కువసేపు మీతో ఉంటుంది స్కూల్లో, టీచర్ కిడ్తో ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి కిడ్ ఆలోచిస్తున్నాడు, మ్యామ్ సెడ్ సంథింగ్, మ్యామ్ ఇది చెప్పారు, కళ్ళు పోతాయి అని చెప్పారు, బ్లడ్ వస్తుంది కళ్ళు అని చెప్పారు, సమ్ యాక్టివిటీ చూపిస్తున్నారు. సో ఇంకో కిడ్కి ఫోన్ ఇస్తే వాడు తీసుకోడు, ఇంకా
తనే యూజ్ చేసిన అతనికి ఇట్లా జరిగింది, నాకు ఏదైనా జరగవచ్చు రేపు పొద్దున అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ ఫియర్ వచ్చేసింది. అండ్ పేరెంట్స్, ఐ మీన్ టు సే టీచర్స్ ఆర్ ద ఫస్ట్ గురూస్ టు దెమ్. సో టీచర్ ఏది చెప్పినా వాళ్ళకి కరెక్ట్. యంగర్ జనరేషన్ కిడ్స్ కానివ్వండి, టీచర్ ఏది చెప్పినా కరెక్ట్. టీచర్ మంచి బాగా ఇంపాక్ట్ చేస్తుంది. సో పోర్న్ అడిక్షన్లో టీచర్ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది దీస్ డేస్లో. మా స్కూల్ అయితే ఇది జరుగుతుంది. సో దే హ్యావ్ షోన్ దెమ్ అడిక్షన్ ఎలా ఉంటుంది, అడిక్ట్ అవ్వకుండే అడ్వాంటేజెస్ ఏంటి అంటే చూపిస్తున్నారు. అండ్ టీచర్ జాబ్ చాలా సింపుల్గా కనిపిస్తుంది అంటే కనిపించేంత సింపులా లేకపోతే చాలా స్ట్రగుల్ కూడా ఉంటుందా? టీచర్ జాబ్ కనిపించేంత సింపుల్ అయితే కాదండి. బికాస్ ఆ టీచర్ అనే వాళ్ళు చైల్డ్ లెవెల్ దాకా వెళ్ళాలి ఆలోచించడానికి. చైల్డ్ లెవెల్ దాకా వెళ్ళి ఆ కిడ్ ఉన్నాడు చూడండి, మాంటెసరీ కిడ్డే తీసుకోండి. ఆ చైల్డ్ ఎట్లా ఆలోచిస్తున్నాడు బాగా అబ్జర్వ్ చేస్తే కానీ టీచర్ చెప్పలేదు ఆ కిడ్ గురించి. లేమన్ లాగా నార్మల్గా చెప్పలేము. సో ఆ లెవెల్కి వెళ్ళి ఆలోచించి అబ్జర్వ్ చేసి గైడ్ చేయాలి కిడ్ని. గైడ్ చేసి కానీ సొల్యూషన్ ఇవ్వలేదు కిడ్కి పేరెంట్, సారీ మేడం ఇక్కడ. సో చిల్డ్రన్ సెంట్రికే అయిపోయింది ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్. ఓకే, ఈ ఏఐ వల్ల ఉంది కదా, ఏఐ బోర్డ్స్ కానీ లేక ఏఐ ప్రజెంటేషన్స్ వల్ల లేకపోతే డిజిటల్ మోర్ దానివల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంది? దానివల్ల ఏమైనా అడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా? ఏఐ త్రూ ఇప్పుడు ఏఐ వరల్డ్ ఇస్ మోస్ట్లీ ఇంటూ ఏఐ ఓన్లీ. కరెక్ట్. సో ఎడ్యుకేషన్ మాకు కూడా రోబోటిక్స్ ఉన్నాయండి. వి టీచ్ రోబోటిక్స్ ఇన్ ద స్కూల్ ఫ్రమ్ ద యంగర్ ఏజ్. రోబోటిక్స్ హ్యాస్ బికమ్ అ పార్ట్ ఆఫ్ కరిక్యులం ఫర్ దెమ్. సో ఇట్ డిపెండ్స్ అపాన్ మీరు మంచికి యూజ్ చేస్తున్నారా చెడుకి యూజ్ చేస్తున్నారా. సో రోబోటిక్స్ మీరు ఏ యాంగిల్లో చిల్డ్రన్కి ఇంపార్ట్ చేస్తున్నారు, ఆ నాలెడ్జ్ అనేది ఎలా చెప్తున్నారు. సో హౌ ఇస్ వాట్ కైండ్ ఆఫ్ గుడ్ ఆర్ యూ గివింగ్ టు ద కిడ్ అండ్ హౌ ఇట్ ఈస్ కమింగ్ అవుట్. తను ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు, ప్రాక్టికాలిటీ ఉంటుంది అందులో. సో ఐ డోంట్ సే ఏ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఏ ఈజ్ మచ్ ఇంపార్టెంట్. జనరేషన్ అలా ఉన్నప్పుడు కిడ్కి కూడా ఉండాలి ఇంపార్టింగ్ నాలెడ్జ్. అండ్ ఏఐ వల్ల ఫ్యూచర్లో టీచర్స్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయా? ఏఐ కెన్ నెవర్ రీప్లేస్ టీచర్ అని నేను చెప్తాను. ఓకే, బికాస్ సి ఎమోషన్స్ కెన్ నాట్ బి క్యారీడ్. ఒక కోపం వచ్చింది కిడ్కి, వాడు డిఫరెంట్ ఏఐ తోటైతే చూపించాడు కదా. సో కిడ్కి కోపం వచ్చింది, మేడం వెళ్తుంది దగ్గరికి. ఐ హావ్ సీన్ టుడే ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్ ఎ కిడ్. బీయింగ్ ఎ ప్రిన్సిపల్ ఐ హావ్ సీన్ ఎ కిడ్ హూ ఇస్ లైక్ ఎట్లా అంటే కోపం ఎక్కువ వచ్చేసింది, కంట్రోల్ చేయడం కష్టమైపోయింది. ఏఐ చేస్తుంది, అది చేయదు. ఒక మ్యామ్ చేస్తుంది, ఒక ప్రిన్సిపల్ కానివ్వండి, ఒక టీచర్ కానివ్వండి. ఆ కిడ్ని మేము ఎలా కన్సోల్ చేయాలో చేసాము. కొంచెం హియర్స్ అంటే బ్యాక్ తీసుకొచ్చాం కిడ్ని. సో ఏఐ ఇది చేయలేదు. హ్యాంగర్ ఐ మీన్ టు సే యాంగర్ మేనేజ్మెంట్ ఉండదు, ఎమోషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయలేదు. పేరెంట్ అండ్ టీచర్ రిలేషన్ని ఏఐ రిప్లేస్ చేయడం కరెక్ట్ కాదు. ఇట్ వోంట్ బి రిప్లేస్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, లైక్ ఈ పాడ్కాస్ట్ ఎవరైనా పేరెంట్స్ చూసారు అనుకోండి, వాళ్ళకి ఏమని చెప్తారు? లైక్ ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలా అరౌండ్ ది చైల్డ్? కమింగ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ సిస్టమ్, వెల్ ఎప్పుడైనా కానీ ఒక బ్రాండెడ్ స్కూల్లో వేస్తున్నాను కిడ్ అని కాకుండా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చూసుకోవాలి. హౌ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, కరిక్యులం ఎలా ఉంది, పేరెంట్ ఐ మీన్ టు సే టీచర్స్ ఎలా ఉన్నారు, హౌ వెల్ దే ఆర్ ట్రైన్డ్ అనేది చూసుకోవాలి. అండ్ ఇప్పుడు ఎడ్యుకేషనే కాదండి, దీస్ డేస్ యూ హ్యావ్ మెనీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. పేరెంట్స్ అనేవాళ్ళు టైం, జెన్జీ పేరెంట్స్ ఆర్ ఎలా అయిపోయిందంటే దే ఆర్ బిజీ విత్ దేర్ ఓన్ ప్రొఫెషన్. పిల్లలకి టైం ఇవ్వలేకపోతున్నారు. సో దే వాంట్ మచ్ మోర్ యాక్టివిటీస్ టు బి ఇంక్లూడెడ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరకు వచ్చిన పేరెంట్స్ అంటున్నారు, మేడం ఏమన్నా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పెడతానా? ఐఎమ్ గోయింగ్ ఆన్ విత్ యోగా ఇన్ మై స్కూల్, ఐఎమ్ గోయింగ్ ఆన్ చెస్ ఇన్ మై స్కూల్, ఐఎమ్ గోయింగ్ ఆన్ విత్ సమ్ ఫిజికల్ యాక్టివిటీస్ ఇన్ మై స్కూల్, జిమ్నాస్టిక్స్ కానివ్వండి. పేరెంట్స్ ఎవరికి ఇష్టం వచ్చినాయి వాళ్ళు దే ఆర్ ఆస్కింగ్ us, we are providing them. Correct. So this is how it can be done. ఒక చైల్డ్ రైట్ ఏజ్ ఎప్పుడు ఉంటుంది టు గో టు స్కూల్? See, from age 1 to 6 is the right age for brain development. 1 from 1 to 6 అంటారు. అంటే అప్పటి నుంచే దే లెర్న్. జస్ట్ హ్యాండ్ మూవ్మెంటే కానివ్వండి, ఐ కాంటాక్టే కానివ్వండి, స్మైలింగే కానివ్వండి, సౌండ్ రికగ్నిషనే కానివ్వండి, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. బ్రెయిన్ డెవలప్మెంట్ 6 years వరకు ఎక్కువ ఉంటుంది, స్పీడప్ ఉంటుంది. సో ఏదైతే అక్కడ 6 years వరకు నేర్చుకుంటారో అది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, వాళ్ళకి మైండ్లో ఉండిపోతుంది. మీనింగ్ఫుల్ ఎడ్యుకేషన్ which will be long lasting for much time period. Okay. So every students ki before going to high school వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ ఉండాలా before going to high school? Like present day education system లో ఒక్క ఎడ్యుకేషన్ మాత్రమే, ఐ మీన్ టు సే కరిక్యులం మాత్రమే, స్టడీస్ మాత్రమే
కరెక్ట్ అని నేను చెప్పను, అది కరెక్ట్ సరిపోతుందని నేను చెప్పను. బికాస్ ఆ కిడ్కి ఎమోషనల్ డెవలప్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇండివిజువల్గా తను ఎలా గ్రో అవుతున్నాడు, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా ఉంది, లైఫ్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకుంటున్నాడు, రైట్ ఫ్రెండ్ని చూస్ చేసుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్. ఆ డెసిషన్ ఎలా తీసుకుంటున్నాడు అనేది మచ్ ఇంపార్టెంట్. బేస్డ్ అపాన్ ద ఫ్రెండ్షిప్, బేస్డ్ అపాన్ ద ఎన్వైర్న్మెంట్, ఎట్లా నర్చరింగ్ ఎన్వైర్న్మెంట్ బ్రాటప్ ఎలా జరుగుతుందో ఆ ఫ్యూచర్ కూడా అట్లానే ఉంటుంది వాళ్ళది. ఓకే, సో ఎడ్యుకేషన్ ఈజ్ మచ్ ఇంపార్టెంట్ అట్ ఎవ్రీ లెవెల్, నాట్ ఓన్లీ ప్రైమరీ బట్ ఆల్సో ఫర్ ద కెరియర్ డెవలప్మెంట్. అండ్ ఇంకొకటి హ్యాండ్ రైటింగ్ స్కిల్స్. హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ అనేది ఈ డిజిటల్ ఏజ్లో కూడా ఇంపార్టెంటేనా? ఎస్, సి చిల్డ్రన్ యంగర్ ఏజ్లో మీరు డైరెక్ట్గా డిజిటల్ అని వెళ్ళలేరు కదండి. వీ కాంట్ గో ఫర్ అ డిజిటలైజ్డ్ వరల్డ్. కిడ్ హ్యాస్ టు హోల్డ్ అ పెన్సిల్ అండ్ రైట్. ఆ పెన్సిల్ పట్టుకుంటే కానీ తనకి రాయడం రాదు కదా. పెన్సిల్ పట్టుకొని పేరెంట్ ఆర్ అ టీచర్ ఫస్ట్ స్ట్రోక్స్ నేర్పిస్తుంది, డాటెడ్ లైన్స్ నేర్పిస్తుంది, స్లాంట్ లైన్ నేర్పిస్తుంది. ఇదంతా ఎందుకు నేర్పిస్తారు? టు మేక్ హిమ్ గో త్రూ ద రైటింగ్. ఆ ప్రాసెస్లో ఇనిషియలైజ్ చేస్తారు, దెన్ దే గో ఫర్ ఆల్ఫాబెట్ రైటింగ్. ఇదంతా మీరు డిజిటలైజ్గా చేయగలుగుతారా? యూ క్యాన్ డూ ఇట్. సో ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ విత్ ద వే. స్ట్రోక్స్ కానివ్వండి, అది నేర్పించి కర్సివ్కి వెళ్తారు, రైటింగ్కి వెళ్తారు. అప్పుడు ఆ ప్రాసెస్లో దెన్ కమ్స్ డిజిటలైజేషన్ లేటర్. ఆ కరిక్యులంలో యాడ్ చేస్తారు. చైల్డ్ వెన్ హీ గ్రోస్, చిన్నప్పుడే మాత్రం డిజిటలైజేషన్ వీ డోంట్ ప్రిఫర్. ఇట్ ఇస్ నాట్ ఎంటర్టైన్. అండ్ నేను నేపాల్లో పాలిటిక్స్ అనే కదా, నేపాల్లో కొత్త పిఎం వచ్చారు కదా, వాళ్ళు ఎలాంటి పాలసీ పెట్టారంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ గవర్నమెంట్ స్కూల్లోనే వేయాలి వాళ్ళ కొడుకులని పెట్టారు. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ మన దగ్గర వచ్చింది అనుకోండి, అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ, గవర్నమెంట్ టీచర్స్ అందరూ గవర్నమెంట్ స్కూల్ వేయాలని, ఎలా చేంజ్ అవుతుంది మన ఎడ్యుకేషన్ సిస్టమ్? ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చేంజ్ కోరుకుంటుంది ఎప్పుడైనా కానీ. గవర్నమెంట్ ఎంప్లాయీస్ వేయాలి వాళ్ళ చిల్డ్రన్ని స్కూల్లో అంటే అది ఊరికే జరగదండి, ఊరికే జరగదు. బికాస్ ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ వేయాలంటే హెల్ లాట్ ఆఫ్ థింగ్స్ చాలా ఉంటాయి, తను ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకునే వేస్తాడు. అండ్ మీరు అనుకుంటారా గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రెషర్ ఉండదు వాళ్ళకని? ఆబ్వియస్గా ఉంటుంది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ చిల్డ్రన్ అందులో ఉన్నారంటే లాట్ ఆఫ్ రీసెర్చ్ చేస్తారు, వాళ్ళు చేసేస్తారు. ఇది కరెక్ట్గా లేదు, నన్ను ఫోర్స్ చేస్తున్నారు వేయడానికి, సో వై డోంట్ యూ అంటే రిఫార్మ్స్ తీసుకురండి, స్టాండర్డైజ్ చేయండి అని అటు నుంచి కూడా ప్రెషర్ ఉంటుంది. సో ప్రెషర్ వస్తుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా స్టాండర్డైజ్ అవుతుంది. ఇంప్లిమెంట్ చేసి చూడండి, ఎందుకు అవ్వదు? ఆబ్వియస్గా జరుగుతుంది. గవర్నమెంట్ వేయాలి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వేయాలి పిల్లల్ని. అట్ ద సేమ్ టైం వాళ్ళు వస్తే స్టాండర్డైజ్ అవుతారండి ఎడ్యుకేషన్ సిస్టమ్. వాళ్ళు వస్తే అయిపోతుంది, దాని ద్వారా మిగతా పిల్లలు కూడా బెనిఫిట్ అవుతారు. వై నాట్? దట్ విల్ బి డన్. అండ్ ఇప్పుడు మాంటెసరీ గురించి చెప్పండి. మీ మాంటెసరీ స్కూల్లో లైక్ ఏంది డిఫరెంట్? లైక్ నార్మల్ ఎడ్యుకేషన్కి మీ దగ్గర వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్? చాలామంది అన్నారు మాంటెసరీ అనేది చాలా తోపు, చాలా అడ్వాన్స్ ఉంటుంది అని అంటారు. వై? ఎడ్యుకేషన్ ఫర్ ద కిడ్స్ అన్ని స్కూల్స్లో ఉంటుంది, మీరు కంపేర్ చేసి చూసుకోవచ్చు. ఆ ఏబిసి అనేది పక్కా నేర్పిస్తారండి. బట్ ఇప్పుడు మాంటెసరీ లెర్నింగ్లో ఎలా ఉంటుందంటే దే గో విత్ ఫోనిక్స్. ఫోనిక్స్ అనేవి నేర్పిస్తారు. ఆ సౌండింగ్ ఎలా ఉంటుంది, ఏ ఏ ఏ అనేది ఆ ఆ నేర్చుకుంటాడు, ఆ ఆ ఆ ఏ అంటాడు. అప్పుడు కరెక్ట్గా ఏ ఫర్ యాపిల్ నేర్పించరు. ఆ ఫోనిక్స్తో ఎలా అవుతుంది అంటే ఇట్ విల్ బికమ్ ఈజీ. వాళ్ళకు ఒక స్లాంగ్ లాగా, ఒక సాంగ్ లాగా వెళ్ళిపోతుంది. అది ఎంజాయబుల్గా ఉంటుంది. దే విల్ లర్న్ మోర్, ఐ మీన్ టు సే ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టి నేర్చుకుంటారు. ఫోర్సింగ్ అనిపించదు వాళ్ళకి, ఎంజాయ్మెంట్గా ఉంటుంది. టీచర్ కూడా సింగింగ్ వేలోనే నేర్పిస్తుంది వాళ్ళకి, అలా ఉంటుంది. అండ్ యాక్టివిటీస్ నేర్పిస్తారండి. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ కలర్ రికగ్నిషన్. టీచర్ నార్మల్ రిమోట్ లెర్నింగ్లో ఎలా ఉంటుంది, ట్రెడిషనల్ స్కూల్స్లో yellow, black, red, blue అని నేర్పిస్తారు. మన దగ్గర కరిక్యులంలో, కేంబ్రిడ్జ్ కరిక్యులంలో ఎలా ఉంటుందంటే హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ ఉంటుంది. yellow అనేది ఒక బాల్ ట్రేలో పెడతారు, సమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బాల్స్ ఉంటాయి. దర్ ఇస్ అనదర్ ట్రే, ఇంకో ట్రే ఉంటుంది. సో టీచర్ ఏం చెప్తుంది, పిక్ అ yellow బాల్, ఒక yellow బాల్ తీసుకోండి, ఈ ట్రే నుంచి అక్కడ వేయండి అని చెప్తుంది. ఆ ప్లక్కర్ ఉంటుంది, వాళ్ళ చేతిలో ఉంటుంది. సో ఆ yellowనే పిక్ చేస్తాడు కిడ్, ఆ ట్రేలోనే వేస్తాడు. ఎలా నేర్చుకుంటాడు? ఇప్పుడు బ్రెయిన్లో yellow అని మామ్ చెప్తుంది. సో ఆ yellow బాల్ బ్రెయిన్ నుంచి ఐ మీన్ టు సే హ్యాండ్ కోఆర్డినేషన్ వస్తుంది అబ్బాయికి. సో yellow మాత్రమే పిక్ చేస్తాడు, వేస్తాడు. బ్లూ అంటుంది, మళ్ళీ బ్లూ పిక్ చేస్తాడు, వేస్తాడు. ఫోర్స్ఫుల్గా నేర్పించాం మనం, ఇక్కడ యాక్టివిటీతో నేర్పిస్తాం అనమాట. ఇప్పుడు గ్లోబ్ పైన ఒక కాంటినెంట్ చెప్పాలి, కాంటినెంట్ నేమ్ చెప్పి మొత్తం ఏమంటారు, బటిఫై చేయండి చెప్పండి అంటే చెప్తాడు, చెప్పడం కాదు. బట్ నేను ఆ గ్లోబ్ పైన చూపిస్తారు టీచర్స్. సో అండ్ సో కాంటినెంట్ ఈజ్ లొకేటెడ్ హియర్.
అది తిప్పుతూ నేర్పిస్తూ హ్యాపీగా చైల్డ్ని ఇన్వాల్వ్ చేస్తూ. సో ఇన్వాల్వ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్, థింకింగ్ ఈజ్ ఇంపార్టెంట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మ్యామ్ అడిగింది సో అండ్ సో కాంటినెంట్, సో విల్ థింక్, అది గ్లోబ్ తిప్పుతుంటాడు, నేర్చుకుంటాడు. ఆ ప్రాసెస్లో ఏమవుతుంది, హీ లర్న్ డిఫరెంట్ ఇంకొక కాంటినెంట్ ఎక్కడ ఉంది మ్యామ్, ఇంకొక కాంటినెంట్ ఇక్కడ ఉంది మ్యామ్ అని చెప్తాడు. అంటే ఒకటే నేర్చుకోవట్లేదు, ఇంకోటి కూడా నేర్చుకుంటున్నాడు. అది హ్యాపీగా నేర్చుకుంటున్నాడు తిప్పుకుంటూ. సో ఇక్కడ ఏమవుతుందంటే కోఆర్డినేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఐ కాంటాక్ట్, ఇవన్నీ వాళ్ళ మోటార్ స్కిల్స్ డెవలప్మెంట్ ఉంటుంది. ఎవ్రీథింగ్ విల్ బి డన్ హియర్. అండ్ ఈ స్కూల్ది ఐ మీన్ ఇది ఓన్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా పడితేనా, లేకపోతే ఓన్లీ లగ్జరీ వాళ్ళే ఈ స్కూల్లో డెవలప్ చేసుకోవచ్చా? సో ఇటు లగ్జరీ అనేది కాన్సెప్ట్ కాదండి ఇక్కడ. సో వీ హ్యావ్ అ గుడ్ కరిక్యులం. సో మిడిల్ క్లాస్ కూడా అఫోర్డబుల్గా ఉంటుంది. టేక్ ఫర్ ఎగ్జాంపుల్, కరిక్యులం ఉంది, అకార్డింగ్ టు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కరిక్యులం డెవలప్ అయింది. సో మీకు స్టేట్ స్కూల్స్ కూడా అదే ఉంటుంది, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వాళ్ళు ఫాలో అవుతారు. సో కరిక్యులం డిజైన్ ఫర్ కేంబ్రిడ్జ్ ఆల్సో అకార్డింగ్ టు దట్, కానీ బ్రాండ్ నేమ్ ఉంటుంది మాకు ఇక్కడ. సో ఈ కేసులో కరిక్యులం అనేది అఫోర్డబిలిటీ అనేది రాదండి. ఇట్ ఈస్ ఆల్సో అఫోర్డబుల్ టు మిడిల్ క్లాస్, ఓకే, నాట్ మచ్ కాస్ట్లియర్. ఎప్పుడు అవుతుంది అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అయినప్పుడే కాస్ట్లీ అవుతుంది. అప్పుడు కరిక్యులం అనేది ఇట్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీ వన్. మీరు అన్నట్టే హిడెన్ చార్జెస్, ట్రావెలింగ్ చార్జెస్ అవి మీకు బర్డన్స్ అనిపించవచ్చు. బట్ ఎడ్యుకేషన్ ఈజ్ అకార్డింగ్ టు ద పాలసీ, ఇట్ ఈస్ వెల్ డిజైన్ అండ్ ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్. ఎప్పుడు అంటున్నాం కదా హ్యాండ్స్ లెగ్స్ కోఆర్డినేషన్ అంటున్నాము. ఒక చైల్డ్ కి హ్యాండ్ లెగ్స్ అని నేర్పించాలంటే నిలబెట్టి ఇది హై, ఇది ఐ, ఇది ఇయర్, ఇది లెగ్స్ అని నేర్పించారు. మనకి యాక్టివిటీ బోర్డ్స్ ఉంటాయి, హ్యాండ్స్ ఆన్ మెటీరియల్ ఉంటుంది కేంబ్రిడ్జ్ కరిక్యులంలో. హ్యాండ్స్ ఆన్ మెటీరియల్లో మనం చూపిస్తాం, దిస్ ఇస్ ఐ, వేర్ ఈస్ యువర్ ఐ, కోఆర్డినేషన్, దిస్ ఇస్ ఇయర్, యూ హ్యావ్ యువర్ 2 ears హియర్, కెన్ యూ లొకేట్. ఇట్ ఈస్ లైక్ ఎంజాయింగ్ అండ్ లెర్నింగ్. అలా జరుగుతుంది అన్నమాట టీచర్స్ మధ్యలో, మంచి కోఆర్డినేషన్. దట్స్ వాట్ ఐ టెల్ యూ, టీచర్ ఈస్ నాట్ అ డిక్టేటర్ హియర్ ఆర్ లైక్ ఆమె చెప్తూనే ఉంటుంది, వాళ్ళు కూర్చొని వినాలని ఏమీ ఉండదు ఇక్కడ కాన్సెప్ట్. దే విల్ డూ ఇట్ అండ్ దే లెర్న్. ఇప్పుడు ఐ అంటది, అక్కడ బోర్డులో చూపిస్తాడు ఐ ఎక్కడ ఉంది అనేది, ఆ హ్యూమన్ బాడీలో. సో అక్కడ కోఆర్డినేషన్ వచ్చేస్తుంది, ఎంజాయ్ చేస్తారు, నేర్చుకుంటారు పిల్లలు. ఇది మా కరిక్యులం అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ రాధిక గారు ఈ పాడ్కాస్ట్కి వచ్చినందుకు. అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది స్టూడెంట్స్ గురించి, కరిక్యులం గురించి. అండ్ అ ప్లెజర్ మీటింగ్ యూ హియర్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ మళ్ళీ ఒకసారి మీతో ఇంకో పాడ్కాస్ట్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ప్రివిలేజ్ టు స్టే హియర్.